పెద్ద కామెడీ అవసరమా అని. యాక్చువల్‌గా మీ అందరికీ తెలుసండి. 10 ఏళ్ల నిరీక్షణ లిటరల్లీ చెప్పాలంటే 5 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల నిరీక్షణలోని ఒక 5 సంవత్సరాలు లిటరల్లీ చెప్పాలంటే ఒక అణిచివేత. వేల రోజులు, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు. 1600 రోజులు, సుమారుగా 1631 రోజులు రోడ్ల మీద తిరిగి, రోడ్ల మీద పోరాటం చేసి, నడి రోడ్డు మీద భోజనాలు చేసి, నేల మీద భోజనాలు చేసి, బూటకాలతో తన్నించుకొని, కేసులు పెట్టించుకొని, వీటన్నిటికీ కూడా ఒకరోజు ఈరోజు చెప్పాలంటే ఒక తెరబడబోతోంది. ఒక చరిత్ర సృష్టించబోతోంది. ఈరోజు నిజంగా అమరావతిని ఈరోజు చట్టసభల్లో, నిన్న లోక్సభలోని, ఈరోజు రాజ్యసభలోని కూడా అమరావతి మీద చట్టబద్ధత కల్పించడం అనేది నిజంగా ఒక రకంగా చెప్పాలంటే అమరావతి రైతులు, ముఖ్యంగా అమరావతి మహిళా రైతులకి దీన్ని కూడా మనందరం కూడా అంకితం చేయాలి. అట్ ద సేమ్ టైం ఎన్నో అవమానాలు పడిన మన గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరుకి, అదేవిధంగా పోరాటం చేసిన లోకేష్ గారు, వాళ్ళతో పాటు పోరాటం చేసిన చాలా మంది, వీళ్ళందరి తాలూకా కృషి ఫలితం ఈరోజు అమరావతిని ఒక చట్టబద్ధత కల్పించడమే కాకుండా ఎంతో మంది పెట్టుబడిదారులు ఈరోజు రావాలా వద్దా, ఉంటుందా ఉండదా అన్న క్వశ్చన్ దగ్గర నుంచి ఈరోజు అమరావతి రాజధాని అని ధైర్యంగా చెప్పుకొని అనేక మంది పెట్టుబడిదారులు రాకని కూడా ఆహ్వానించడానికి ఒక సుదినమంగా మనం ఈ రోజు అందరం కూడా భావించుకోవాలి. ఈరోజు ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు కూడా చాలా గర్వంగా నా రాజధాని ఇది, ఈరోజు నా రాజధాని అమరావతి, దీన్ని ఎవడు కూడా మార్చలేడు, ఇంకొకరు వస్తారు వేరే మారుస్తారు, ఇంకొకరు వస్తారు వేరే చేంజ్ చేస్తారు అన్నది కాకుండా ఈరోజు చిన్న పిల్లోడు కూడా మొన్నటి వరకు ఆప్షన్స్ ఇస్తే నన్ ఆఫ్ ది అబౌవ్ రాసుకోవాల్సిన పరిస్థితి వచ్చేది. కానీ ఈరోజు అమరావతి నా రాజధాని అని హ్యాపీగా చెప్పుకునే పరిస్థితికి ఈరోజు తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఈరోజు వాళ్ళు కార్చిన కన్నీటి చుక్కలకి కానీ, వారు చేసిన ప్రాణ త్యాగాలకి కూడా ఒక ఫలితం ఇచ్చిన రోజు కింద మనం భావించుకోవాలి. ఆ రోజున మొన్న అసెంబ్లీలో కూడా మేము మాట్లాడుకున్నాం. శంకుస్థాపనకి కూడా చాలా మంది, అంటే ఆ దేశంలో ఉన్న అన్ని పవిత్రమైన స్థలాల నుంచి మట్టిని, నీటిని కూడా సేకరించి ఆ రోజు అక్కడ పోస్తే, ఆ రోజు స్థల ప్రభావమో, స్థల బలమో ఈ రోజు ఇంత గట్టిగా నిలబడే పరిస్థితికి అమరావతి వచ్చిందంటే, ఆ రోజు ఆ పవిత్ర జలాలు, ఆ పవిత్ర మట్టి తీసుకొచ్చిన పుణ్య ఫలితం కింద భావించుకోవాలి. ఆ రోజు కంట్రిబ్యూట్ చేసిన 30,000 ఎకరాలు, 29,000 మంది రైతుల తాలూకా కంట్రిబ్యూషన్, వీటన్నిటికీ కూడా ఈరోజు ఒక ఫలితం దక్కిన రోజు కింద చెప్పుకోవాలి. దీన్ని మనం ఇంత ఈరోజు గవర్నమెంటే కాదు, ప్రతి ఒక్క పౌరుడు కూడా చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు ఆ చట్టబద్ధతకి. మనకి ఈరోజు రాజ్యసభలో కూడా ఈరోజు ఫలితం కనిపించబోతోంది. విషయం ఏంటంటే మనం ఒక పక్క నుంచి అదృష్టం, ఒక పక్క నుంచి దురదృష్టం. అదృష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళు మాత్రమే కాకుండా మన చాలా పార్టీస్, అంటే వివిధ రాష్ట్రాల్లో ఉన్న చాలా పార్టీస్ అందరూ కూడా ముందుకొచ్చి ఈరోజు అమరావతి రాజధానిగా డిక్లేర్ చేయడానికి, చట్టబద్ధత కల్పించడానికి వాళ్ళందరూ కూడా, మేమందరం కూడా మద్దతు ఇస్తున్నాము, మేమందరం కూడా సపోర్ట్ చేస్తున్నాము అనుకుని చెప్తే నేపథ్యంలో మేము ఏ ముహూర్తాన సైకో అన్నామో కానీ ఆ సైకో కాస్త కామెడీ సైకో అయిపోయింది ఈరోజు. ఆ సైకో వ్యక్తి ఈరోజు ఇప్పటికీ కూడా అమరావతి మీద అంటే తన అక్కసు వెళ్ళగక్కడం అన్నది నిజంగా చూస్తా ఉంటే ఒక రకంగా చెప్పాలంటే బాధ అనిపించింది. అఫ్‌కోర్స్ బాధపడాల్సిన అవసరం కూడా లేదు అనిపించుకున్న దానికి కూడా కారణం ఏంటంటే, సొంత తల్లిని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన వాడు, సొంత చెల్లి గురించి, ఆస్తి గురించి కోర్టుకెక్కి, కోర్టు దగ్గర కూర్చొని నంగనాచు కబుర్లు మాట్లాడిన వాడికి, అమరావతి రైతులు చేసిన త్యాగం గాని, అంతమంది రైతులు చేసిన ఉద్యమాలు గాని, నిజంగా అతనికి ఏమైనా కదిలిస్తాయని అనుకుంటున్నారా మీరు? అలా కదిలిస్తాయి అనుకోవడం మన అవివేకం. అది కాస్త ఇంకొంచెం ఏదో అంటారు గదా! ఆ పిచ్చి పరాకాష్ఠకి చేరిందనమాట. పిచ్చి పరాకాష్ఠకి చేరి మినిమమ్ నాలెడ్జ్ లేకుండా అసెంబ్లీలోని వాళ్ళు ప్రవేశపెట్టి బిల్లు పెట్టగాలేంది మేము వస్తే మేము పెట్టలేమా? అంటే ఇప్పటికీ అదే విధ్వంసానికి ఉన్నాడు. అరే 151 సీట్ల నుంచి 11 సీట్లకి దిగజార్చిన తర్వాత అయినా ఎలాంటి మనిషికైనా ఎంతో కొంత పశ్చాత్తాపం ఉంటది. ఎలాంటి మనిషికైనా ఎంతో కొంత కనువిప్పు కలగాలి. కానీ 2 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇంకా కనువిప్పు కలగకపోగా ఈ వికృత ఆలోచనలు, పిచ్చి పరాకాష్ఠకి చేరే పరిస్థితులు ఇంకొంచెం ఎక్కువైనాయేమో అని మాకనిపిస్తుంది. దానిలో భాగమే ఈ మావి గన్. మావి గన్. మావి గన్. అంటే ఆఫ్‌కోర్స్ ఆయనకి గన్ కల్చరు, లేకపోతే గొడ్డలి కల్చరు చాలా కామన్ ఆయనకి. అందులో పార్టే గన్ కూడా వచ్చింది. అంటే ఇంకెందుకు అవన్నీ పోయి బాబాయ్ గొడ్డలనో, లేకపోతే గొడ్డలి గన్ అనో ఏదో పెట్టుకుంటే సరిపోయిద్ది గదా! ఇంత మావి గన్ అని చెప్పేసి నాకర్థం అవ్వలే. అందరూ మావి గన్, మావి గన్, మావి గన్ అని అసలు ఎక్కడి నుంచొచ్చింది థాట్ అనుకుంటే,
ఈయనకి